హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో సేమియా పాయసం ఎలాగో చూద్దామండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు కదా. ఏం లేదండి, ఒక బౌల్లో 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అండ్ దాంతోనే ఒక హాఫ్ కప్ నేను 3 అవర్స్ నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఆల్టర్నేట్గా ఇంకొక ప్యాన్ మీద 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు సేమియా పాయసంలో కొబ్బరి ముక్కలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిన తర్వాత పక్కకు తీసుకొని అదే గీలో అండ్ హాఫ్ కప్ దాకా సేమియాలు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి బాగా ఉడికించాలి. అవి ఉడుకుతున్న టైంలో 1 కప్పు పాలు వేసుకొని బాగా ఉడికిన తర్వాత 1 కప్ షుగర్ అండ్ షుగర్ కూడా మెల్ట్ అయిన తర్వాత ఇలాచి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఆల్రెడీ మనం మిక్స్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవడమే. ఇవి వీటి మీద కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత తిక్కుగా అవుతుందండి. మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. చూసారా చల్లారిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్